అర్ధరాత్రి తలుపులు కొడుతున్నారు. తలుపు తీయకపోతే డోర్ను బద్దలు కొడుతున్నారు. ఇంట్లో ఉన్న సామాన్లు చెల్లాచెదురు చేస్తున్నారు. అందిన కాడికి దోచుకుపోతున్నారు. అడ్డుపడితే విచక్షణారహితంగా దాడి చేస్తున్నారు. ఇది కొద్ది రోజులుగా బంగ్లాదేశ్లో మైనారిటీలు అనుభవిస్తున్న నరకయాతన. అక్కడి యువత నిరసనలు మొదలుపెట్టిన కారణం ఒకటి, ప్రస్తుతం జరుగుతున్న విధ్వంసానికి కారణం మరొకటి. అటుతిరిగి ఇటుతిరిగి మతాలు, మైనారిటీలపై దాడులే ఎజెండాగా మారిన నిరసనలు మానవత్వాన్ని మంటగలుపుతున్నాయి. మరోవైపు బంగ్లాకు షారుఖ్ ఖాన్ సహాయం చేస్తున్నాడని ఆయన్ను ఉగ్రవాదిగా పోల్చారు ఓ బీజేపీ నేత. ఇంతకీ బంగ్లాలో హిందువులపై దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఇందులోకి బాలీవుడ్ స్టార్ ఎందుకు వచ్చారు? బంగ్లాలో కొనసాగుతున్న హిందువులపై దాడులు. హిందువుల్ని టార్గెట్ చేస్తూ మతోన్మాదుల హత్యలు. మరో హిందువులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు. షారుఖ్ ఖాన్ను దేశద్రోహిగా అభివర్ణించిన బీజేపీ నేత. బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. వరుసగా మైనారిటీ హిందువుల్ని టార్గెట్ చేస్తూ మతోన్మాదులు క్రూరమైన హత్యలకు పాల్పడుతున్నారు. బంగ్లాదేశ్లో మరో హిందూపై మూక దాడి జరిగింది. 50 ఏళ్ల వ్యక్తి ఖోకన్ దాస్ పై హింసాత్మక గుంపు దాడికి పాల్పడింది. 50 ఏళ్ల వ్యక్తి ఈ దాడిలో గాయపడ్డాడు. అతడిని నిప్పంటించి హత్య చేసే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన బంగ్లాదేశ్లోని షరియత్పూర్ జిల్లాలో జరిగింది. దాస్ ఇంటికి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఒక గుంపు పదునైన ఆయుధాలతో అతనిపై దాడి చేసి కొట్టి నిప్పంటించింది. ప్రాణభయంతో ఆయన పక్కనే ఉన్న చెరువులో దూకేయడంతో మంటలు ఆరిపోయాయి. తీవ్ర గాయాల పాలైన ఖోకన్ దాస్ స్థానికులు షరియత్పూర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల కాలంలో బంగ్లాలోని హిందువులపై జరిగిన 4వ దాడి ఇది. డిసెంబర్ 18న మైమన్ సింగ్ జిల్లాలో ఒక వస్త్ర కర్మాగారంలో పనిచేస్తున్న దీపు చంద్ర దాస్ అనే వ్యక్తి దైవ దూషణకు పాల్పడ్డాడనే నకిలీ ఆరోపణలపై అతడిని దారుణంగా కొట్టి హతమార్చి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు నగ్నంగా వేలాడదీసి కాల్చారు. ఆ తర్వాత డిసెంబర్ 25న బంగ్లాలోని కాళీమోహర్ యూనియన్లోని హుస్సేన్ దందా ప్రాంతంలో 29 ఏళ్ల అమృత్ మొండల్ అనే మరో హిందూ యువకుడిని ఒక గుంపు కొట్టి చంపారు. ఈ సంఘటన తర్వాత మైమన్ సింగ్ జిల్లాలో ఒక వస్త్ర కర్మాగారంలో పనిచేసే 42 ఏళ్ల భజేంద్ర బిశ్వాస్ ను 22 ఏళ్ల నోమన్ మియాన్ అనే వ్యక్తి కాల్చి చంపాడు. మొత్తం 27 జిల్లాల్లోని హిందువుల ఇళ్లు, ఆఫీసులను అల్లరి మూకలు ధ్వంసం చేశాయి. విలువైన వస్తువులను దోచుకున్నాయి. బంగ్లాదేశ్ మొహేర్పూర్లోని ఇస్కాన్ దేవాలయం, కాళీ దేవాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి తగలబెట్టారు. అటు కేవలం ఆస్తుల విధ్వంసమే కాదు, ప్రాణాలను సైతం తీసేస్తున్నారు. నిజానికి బంగ్లాదేశ్లోని మైనారిటీల టార్గెట్ గా దాడులు జరగడం ఇదేం తొలిసారి కాదు. 2021 నుంచి హిందూ ఆలయాలు టార్గెట్ గా ఎన్నో దాడులు జరిగాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు 8% ఉన్నారు. 1951లో బంగ్లాదేశ్ జనాభాలో హిందువుల వాటా 22% ఉండేది. హిందూ అమెరికన్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం 1964 నుంచి 2013 మధ్య మతపరమైన హింస కారణంగా 1 కోటి మందికి పైగా హిందువులు బంగ్లాదేశ్ నుంచి పారిపోయారు. మరోవైపు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ఎప్పుడు పనిగట్టుకుని ఉంటారు. మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు మరో వర్గాన్ని రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు. ఇది ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. ఇంకొంతమంది ఫేక్ న్యూస్లు క్రియేట్ చేస్తూ మతోన్మాదాన్ని ప్రదర్శిస్తున్నారు. అవామీ లీగ్ పార్టీకి చెందిన క్రికెటర్ మొర్తాజా ఇంటిపై నిరసన దాడి చేస్తే హిందూ క్రికెటర్ లితన్ దాస్ ఇంటిపై దాడి చేశారంటూ ఫేక్ న్యూస్ అల్లారు. ఇక రాజకీయంగా ఎదగడానికి కొందరు నాయకులు మైనార్టీలను బలిపశువులుగా మార్చుతున్నారు. బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ మార్పులు, త్వరలో జరగాల్సిన ఎన్నికలు హింసను రాజేస్తున్నాయి. బంగ్లాదేశ్లోని అవామీ లీగ్ పార్టీకి హిందువులను ఓటు బ్యాంకుగా ఇతర పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేయకుండా షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ పై నిషేధం విధించారు. రాజకీయ అశాంతి నెలకొన్న వేళ ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, అతి తీవ్రవాద గ్రూపులు హిందువులను లక్ష్యంగా చేసుకుంటున్నాయన్న వాదనలు ఉన్నాయి. 2024 ఆగస్టులో అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువుల ఇళ్లు, వ్యాపారాలు, ఆలయాలపై దాడులు పెరిగాయి. కొంతమంది అతి తీవ్రవాద వర్గాల నుంచి హిందూ వ్యతిరేక భావాలు నిరంతరం కొనసాగుతున్నాయి. దైవదూషణ ఆరోపణలు, సామాజిక మాధ్యమాల్లో అవమానకర వ్యాఖ్యలు చేశారన్న తప్పుడు ఆరోపణలు చేస్తూ హిందువులపై తరచూ దాడులు చేస్తున్నారు. ఆందోళనకారులను సమీకరించి సామూహిక దాడులకు మతవాదులు ప్రేరేపిస్తున్నారు.
అయితే దీని ప్రభావం బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ పై పడుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ ఇటీవల వేలంలో బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను కొనుగోలు చేసింది. దాదాపు 9.2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడం సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు ముస్తాఫిజుర్ ను కొనుగోలు చేయడంపై బీజేపీతో పాటు సాధారణ ప్రజలు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను కొనుగోలు చేసిన షారుఖ్ ఖాన్ ను దేశద్రోహిగా యూపీకి చెందిన బీజేపీ నేత సంగీత్ సోమ్ అభివర్ణించారు. ఒకవైపు బంగ్లాదేశ్ లో హిందువులను చంపుతున్నారు, మరోవైపు ఐపీఎల్ లో క్రికెటర్లను కొనుగోలు చేస్తున్నారు. దేశద్రోహి అయిన సినీ నటుడు షారుఖ్ ఖాన్ బంగ్లాదేశ్ క్రికెటర్ రెహమాన్ ను 9 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇలాంటి దేశద్రోహులకు ఈ దేశంలో జీవించే హక్కు లేదని అన్నారు. ఈ దేశ ప్రజలు మిమ్మల్ని ఈ స్థాయికి చేర్చడానికి సహాయం చేశారు. మీకు డబ్బు వస్తే అది ఈ దేశం నుంచే వస్తోంది, కానీ మీరు దేశానికి ద్రోహం చేశారు అని మండిపడ్డారు. కేకేఆర్ యాజమానిని స్టార్ గా చేసిన హిందువులు బంగ్లాదేశ్ లో చంపబడుతుంటే, బాలికపై దాడులు జరుగుతుంటే వాటిని పరిగణలోకి తీసుకోకుండా తన జట్టులోకి బంగ్లాదేశ్ ఆటగాళ్లను తీసుకుంటున్నానని ఆయన అన్నారు. అయితే ఈ ఘటన జరిగే సమయానికి జైశంకర్ అక్కడే ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోడీ పంపిన సంతాప లేఖను ఆయన బీఎన్పీ నేత తారిక్ రెహమాన్ కు అందించారు. మరోవైపు భారత్ తో సంబంధాలు మెరుగుపరుచుకుంటామని బంగ్లాదేశ్ అధికారులు చెబుతున్నారు. ఇరు దేశాల మధ్య కొత్త అధ్యాయం మొదలవుతుందని భారత్ లోని బంగ్లాదేశ్ హై కమిషనర్ రియాజ్ హమీదుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. గత చేదు అనుభవాలను వదిలేసి పరస్పర సహకారంతో ముందుకు సాగుతామని ఆయన ట్వీట్ చేశారు. కానీ క్షేత్రస్థాయిలో హిందువులపై జరుగుతున్న దాడులు ఈ మాటలకు విరుద్ధంగా ఉన్నాయి. ఏది ఏమైనా మైనార్టీలపై దాడులు ఏ దేశంలో జరిగినా ఖండించాల్సిందే. వాటిని ఆపడం ప్రభుత్వాల బాధ్యత. అంతేకాని మా వాడిని కొట్టారు, మేం మీ వాడిని కొడతామంటే అది రాక్షసత్వమే అవుతోంది.